నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతటా ఆర్టీసీ కార్మికులందరూ సమ్మెకైతే పిలుపునియడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ నాయకులందరూ గన్పార్ దగ్గరికి వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి. దీనికి సంబంధించి మనతో పాటు అన్న మాట్లాడదాం. అన్న, ఏందే ఇప్పుడు ఈ ప్రభుత్వంకి సంబంధించి ఏం చెప్తారు? దీనికి ఏదైతే సమ్మెను అయితే పిలుపునియడం జరిగింది, సో ప్రభుత్వం మీ ఏదైతే 32 డిమాండ్లు మీరు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది, సో మరి ప్రభుత్వం ఎందుకు మరి ఇట్లా వివరిస్తూ ఉంది, ఏం చెప్తారు అసలు ఈ మాకు గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. మరి నా దగ్గర వీడియో కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎల్బీనా స్టేడియంలో వచ్చి మా ఇంటూ భుజం కలుపుతూ మరి అక్కడ మా సమస్యలని తనే చెప్తూ మరి ఆయన మీ సమస్యలని పరిష్కారం చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అదే చెప్పడమే కాకుండా మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది 6 డిమాండ్లు. అయితే ఆ నమ్మకంతో మనిషికి ఆశ కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 40,000 మంది కార్మికులు నమ్మి మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేయించి మరి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. గెలిచిన ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమాణం స్వీకారం చేసే రోజే చెప్పిండు, మాకు ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు అండదండాలుగా ఉండి మమ్మల్ని గెలిపించడం జరిగింది. వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటా వాళ్ళ ఏ సమస్యను పరిష్కారం చేస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే ఒక 6 నెలల టైం అని ఆయన అనడము, సరే 6 నెలల టైం అయితే కూడా మేము ఓపికతో ఉన్నాము. 6 నెలలు అయిపోయింది, ఏడాది అయిపోయింది. ఏడాది తర్వాత కూడా మరి మంత్రి గారు కానీ మరి ముఖ్యమంత్రి గారు కానీ మేము ఎన్నిసార్లు పోయి కలిసినా, ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చినా, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా మాకు సీఎం గారి అపాయింట్మెంట్ దొరకలే. మంత్రి గారు ఎప్పుడు రమ్మంటాడు కానీ ఆయన దగ్గర పోయినా కూడా ఆయన ఆఫీస్లో ఉండడు. ఆ రకంగా జరిగింది. గత 2025లో కూడా ఇదే మేలో మేము సమ్మె నోటీస్ చేయడం జరిగింది. అయితే అక్కడ సమ్మె నోటీస్లో చర్చలకు రమ్మని చెప్పి మంత్రి గారు చెప్పారు. అది కూడా కూనంనేని సాంబశివరావు, అదే మాదిరిగా మరి కోదండ రామరెడ్డి గారు, మరి రామ్మోహన్ రెడ్డి గారు, ఇంకో ఎమ్మెల్సీ గారు వాళ్ళ సమక్షంలో జరిగినాయి. ఆయన ఒకటే చెప్పిండు, అయ్యా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈసారి మీరు మీ సమస్యలు నాకు 2 నెలల టైం ఇస్తే మీ సమస్యలన్నీ వీళ్ళని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. సరే అట్లా కూడా నమ్మినాం. 2 నెలలు కాదు, ఏడాది అవుతుంది. మళ్ళీ సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చి 40 రోజులైనా కూడా ఉలుకు పలుకు లేనటువంటి పరిస్థితి. ఆయన లేబర్ కమిషనర్ గారు చర్చలకు రమ్మని చెప్పారు. అక్కడ 9 తారీఖు వెళ్ళినాం, మేనేజ్మెంట్ రాలే. 13 తారీఖు వెళ్ళినాం, మేనేజ్మెంట్ రాలే, గవర్నమెంట్ రాలే. మేము అప్పుడు ఏం చేయాలి? సమ్మె నోటీస్ డిక్లేర్ చేయాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 38,000 మంది కార్మికులు జేఏసీ నమ్ముకొని ఉన్నారు మాకేదో జరుగుతుందని. మరి ఏం జరగనప్పుడు, ఏం చేయనప్పుడు మాకున్న ఆయుధం వల్ల సమ్మె డేటు కాబట్టి 13 తారీఖు రోజు డేట్ డిక్లేర్ చేసినాం. డేట్ డిక్లేర్ చేస్తే నిన్న కమిటీ వేసి మరి కమిటీ వేసిన తర్వాత 3 ఐఏఎస్లను కమిటీ వేసారు కానీ వాళ్ళ చేతిలో పెన్నియలే. 4 వారాలలో ఈ కమిటీలో ఏదైతే 4 అధికారులు ఎవరైతే ఉన్నారో 4 వారాలలో తొందరగా దీనికి సంబంధించిన పరిష్కారం చేయాలని చెప్పేసి ఆ మంత్రి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం మీకు మోసం చేసింది, ఈ ప్రభుత్వంలో మేము న్యాయం చేస్తాం, కొంచెం టైం కావాలని చెప్పేసి మంత్రి గారు అడుగుతున్నారు. ఏంది నమ్మకం ఉందనే వీళ్ళు చేస్తారా? చేసే నమ్మకం లేకనే ఈరోజు మేము సమ్మెలో పోవాల్సి వచ్చింది. సమ్మెలో పోవడానికి కారణం వాళ్ళే. మమ్మల్ని సమ్మెలోకి నెట్టింది కూడా ప్రభుత్వమే. లేకపోతే మా సమస్యలు పరిష్కారం చేస్తే ఇప్పుడు ఇంకోటి ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి నోటి నుంచి పలికినటువంటి విషయం, మిమ్మల్ని విలీనం చేస్తాం, మీకు 21-25 పే స్కేల్ ఇస్తాం, మీకు యూనియన్ ఎలక్షన్లు పెడతాం, మీకు ఆర్థిక ప్రాబ్లము, మీకు ఆర్టీసీ బస్సులు కొనిస్తాం, ఆధునీకరణ చేస్తాం ఆర్టీసీని అని చెప్పి వాళ్ళే రేవంత్ రెడ్డి గారే చెప్పారు. చెప్పినప్పుడు ఇప్పటిదాకా అవ్వట్లేదంట. ఇప్పుడు కాగానే ఈరోజు సమ్మెలోకి దిగడం జరిగింది. ఇప్పుడు ఈ సమ్మె కూడా మామూలుగా ఉండదు, మరో సకలజన్య సమ్మెగా తయారవుతుంది. ఈరోజు ప్రజా సంఘాలు, ఏదో ప్రతిపక్షాలు అందరు కూడా మన అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఈరోజు మా మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఏ జరిగినా కూడా దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. గతంలో ఎన్నికల టైంలో ఇదే ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు జూబ్లీ బస్ స్టేషన్కి వచ్చిండు, మీకు మద్దతు తెలిపి మీరు అప్పుడు సమ్మెలు చేసినాడు, మీకు మద్దతు తెలిపి ప్రభుత్వం రాగానే చేస్తా అన్నాడు. మరి ఇప్పుడు రాగానే కాదా 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం కావచ్చు, ఎందుకు ఇంత పెండింగ్ చేస్తా ఉన్నారు? ఇది ఏందో మా కర్మ. ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా ఆర్టీసీని వాడుకుంటుంది, ఆర్టీసీకి న్యాయం చేయదు. ఈ రాష్ట్రంలో
97 కార్పొరేషన్లు ఉన్నాయి. మరి 96 కార్పొరేషన్లు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి. మరి ఒక ఆర్టీసీకే ఉంది, కార్పొరేషన్కే ఉంది బాధ. మరి మాకు జీతాలు పెంచారు, మాకు బడ్జెట్లో డబ్బులు పెట్టారు, మాకు బస్సులు కొనియరు. ఇప్పుడు స్టూడెంట్స్కు ఫ్రీ, హ్యాండిక్యాప్స్ ఫ్రీ, విలేకరులకు ఫ్రీ, అందరికీ ఫ్రీ. ఇలా వ్యవస్థ ఎట్లుంది ఇప్పుడు? ఫ్రీ బస్ పెట్టిన తర్వాత నుండి అయినా మరి ప్రజాపాలన అంటున్నారు, ఫ్రీ బస్ పెట్టినాము, గొప్పగా నడుస్తూ ఉంది పాలన అంటా ఉన్నారు కదా. ఎట్లుంది అసలు వ్యవస్థ? వాళ్ళకి గొప్పనే ఉంటుంది, కష్టపడేది మేము కదా. ఇలా వాళ్ళు పెట్టిన బాధ్యత మా పురస్కందాలపై వేసుకొని ఖరాబ్ అయిన టిమ్ములు పాత బస్సులతో మేము ఇబ్బంది పడతాం. ఒక్కో బస్సులో 120, 130 మంది ఎక్కితే మా ఆడపిల్లలు కండక్టర్లు మగోళ్ళు ఎంత కష్టపడుతారు. అసలు వాళ్ళని కొట్టుడు తిట్టుడు మీ మీడియాలో వస్తున్నాయి. మరి ఇన్ని బాధలు పడుకుంటూ వాళ్ళ యొక్క ఏదైతే మైలేజ్ స్కీమ్ ఉందో మహాలక్ష్మి స్కీమ్ని సక్సెస్ఫుల్ చేసి ఇలా వాళ్ళు తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇస్తే అందులో మొట్టమొదటి ఇంప్లిమెంట్ అయింది మహాలక్ష్మి. ఈ మహాలక్ష్మి వల్ల కాంగ్రెస్ పార్టీకి గొప్ప పేరు వచ్చింది. ఇది గొప్ప పేరు వచ్చిన అన్యాయం జరుగుతుంది. తెచ్చింది మేము, వాళ్ళకు ప్రభుత్వానికి పేరు తెచ్చింది మేము, కష్టపడేది మేము, కానీ మాకు అన్యాయం జరుగుతుంది. మా కడుపు నింతలేదు. మీరే ఆలోచించండి, 2021 ఏంది, 2026 ఏంది. మరి ఇప్పటి వరకు మాకు పే స్కేల్ ఎందుకు చేయలేదు? మరి అందరికి ఇచ్చిర్రు, మాకెందుకు ఇయ్యారు? ఇలా మాకు యూనియన్లు ఉన్నాయి, యూనియన్ రద్దు చేయలే. నోటి మాటతో కేసీఆర్ చేసారు. అదే పాలన ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తారు. కేసీఆర్కి రేవంత్కి తప్పే ఎక్కడ కూడా తేడా లేకుండా ఉంది. ఆయన ఇద్దరిద్దరేనా? ఇద్దరిద్దరే. ఆయన చేసిన పాలసీ నడిపిస్తుండు. సారా పాతదే సీస కొత్తది, సారా పాతదే సీస కొత్తది. అందులో పెద్ద గొప్పతనం ఏం లేదు. ఇవాళ ఆర్టీసీలో మాత్రం ఏదైతే కేసీఆర్ పాలన నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తలేదు. మేము ఇప్పటికైనా జేఏసీగా కోరుతున్నాము. మా మీద మీరు మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టకుండా, మమ్మల్ని ఆజిటేషన్ ఎక్కువ చేయకుండా ఇప్పటికైనా పిలిచి మా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తే మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటా ఉన్నాడు అంటే, ప్రయాణికులు ఇబ్బంది పెట్టొద్దు, సమ్మెను విరమించాలి, ప్రజల సమస్యల క్షేమం కోరుకోవాలి, మీ పరిష్కారం చేస్తాం ఒక 4 వారాలలో అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంది మరి దీనికి ఏం సమాధానం? 2.5 సంవత్సరాలు చేయండి, 4 వారాల్లో చేస్తారని గ్యారెంటీ ఎక్కడుంది? ఎట్లా నమ్మాలి మేము? పోనీ నిన్న వచ్చిన అధికారులన్నా ఒక్క సబ్జెక్ట్ అన్నా వాళ్ళు ఏదైనా ఒప్పుకున్నారా? వాళ్ళు ఏం ఒప్పుకోలేదు. వాళ్ళని ఎందుకు వేసినట్టు అంటే మమ్మల్ని ఏదో మభ్య పెట్టి ఈ యొక్క సమ్మెను దూరం చేద్దామనే ఆలోచనలో మేము పగడ్బందీగా ఉన్నాము. కార్మికులంతా జేఏసీ వెంట ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు చూస్తేనే తెలిసిపోవాలి, ఏ ఒక్క బస్సు నడవలేదు. మరి హైదరాబాద్ సిటీలో ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో ఒక డ్రైవర్ని ఇచ్చి ఫ్రీగా తిప్పమని చెప్పి పంపించడం జరుగుతుంది. ఇలా ఫ్రీగా తిప్పితే 1 కిలోమీటర్కి 60 రూపాయలు ఎవరు కట్టాలి? ప్రభుత్వం ఇస్తుందా, ఆర్టీసీ ఇస్తుందా? ఇదంతా ప్రజల మీద భారం. అప్పులు అవుతున్నాయి, అదైతే మళ్ళీ ప్రజల మీద భారం. ప్రజల మీద ఆర్టీసీ కట్టాల్సి వస్తుంది. ఆర్టీసీ ఓల్ మీద వేస్తుంది, ప్రజల మీద వేయాలి. మరి ఆర్టీసీ అయితే వాళ్ళని కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదా డబ్బులు. 1 కిలోమీటర్కి 60 రూపాయలు ఉట్టి బస్సు తిప్పడము, లేకపోతే ప్యాసింజర్లకు టికెట్ ఇవ్వకుండా తిప్పడం అనేది ఇది ఎంత కక్ష సాధింపు ఇది? ఇటువంటి కక్ష సాధింపులు మీరు చేయాల్సిన అవసరం ఏముంది? మేము మీకేమైనా దుష్మనా, లేదా మేము మీకేమైనా సేవ చేయలేదా? ప్రభుత్వాన్ని తెప్పియడానికి కారణమైనటువంటి ఆర్టీసీ కార్మికులని ఇవాళ వాళ్ళని ఇబ్బంది పెట్టడం మీకు సరైనది కాదు. మీరు ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని దిగొచ్చి ఈ కార్మికుల సమస్యల్ని, చిన్న కోరికలు మా పెద్ద కోరికలు కాదు. మాకు సెక్రటరీ రాసి ఇవ్వమంటలేము, లేకపోతే ఇందిరా పార్క్ రాసి ఇవ్వమంటలేము. మా సమస్యలు చిన్నవి మీ దృష్టిలో. మీరు 100 కోట్లు పెడుతురు, ఇలా మా ఏమో తక్కువ కాదు. కాబట్టి మాకు ఇచ్చేటువంటి ఏదో మహాలక్ష్మి డబ్బులు 350 కోట్లు కూడా మీరు ప్రతి నెల కరెక్ట్ ఇవ్వట్లేదు. అవి కరెక్ట్ ఇవ్వండి. మమ్మల్ని విలీనం చేసుకుంటే 350 కోట్లలో మాకు 250 కోట్లు జీతాలు అవుతాయి. కాబట్టి మీకు 100 కోట్లు మిగులుతాయి. మీకు నష్టం ఏం లేదు ప్రభుత్వానికి. మీకు మంచి పేరు వస్తుంది. మీ భవిష్యత్తులో మిమ్మల్ని యాద్ చేసుకుంటారు. ఇలా పక్క రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అన్నమాట తప్పకుండా ఆయన ఎలక్షన్లో ఇచ్చిన హామీని ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేస్తూ అక్కడ ప్రభుత్వంలో విలీనం చేసిండు. మన దగ్గర కూడా మా బిల్లు పాస్ అయింది, గవర్నర్ గారు ఒప్పుకున్నారు, గెజిట్ వచ్చింది. ఒక అపాయింట్మెంట్ డేట్ ఒకటే ప్రకటించాలి. మా అకౌంట్స్ కూడా రెడీ అయినాయి, అన్నీ ఓకే ఉన్నాయి. కానీ ఒక్క బటన్ వచ్చితే
మా జీతాలు బ్యాంకులలో పడే పరిస్థితి ఉంది, మీరు ఒక డేట్ తెలియజేయాలని చెప్పి మీ ద్వారా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం.